ఏంటే ఫస్ట్ నైట్ అని కూడా చూడకుండా మందు తాగి వచ్చానని పుట్టింటికి వెళ్ళిపోతావు నువ్వు. ఇప్పుడు మందు తాగి వచ్చానే, మందు తాగి రావటం కాదు, చిత్త కొడతాను, పీకుతావు నువ్వు. అయ్యా నేనెందుకండి పీకుతాను, ఇదిగా ఇప్పుడు మీరే పీకండి. మందు కొట్టు చూపుతున్నావు అంటే మందు కొడతావు నువ్వు. అయ్యో రామ్ రామ నాకెందుకండి, మీకోసమే. నా కోసం? అవును. భర్త మందు కొడతాడని తెలిసి భార్య ఇంట్లోనే మందు అరేంజ్ చేసిందంటే నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నావే. ఏమా ఇలాగే ప్రచారది తాగుబోతులకి ఇంట్లోనే మందు అరేంజ్ చేసిందంటే నా సామి రంగా ఆ సంసారం 6 ఫుల్స్ 3 క్వార్టర్స్ కింద కలకల 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 ఆడిపోద్ది అంతే. తాగండి మందు తాగండి. ఏమండి కోడలు కూడా కలిసి తాగేస్తుందేమోనండి. నిన్నటి వరకు ఒక్కరే తాగి చావు బాధించేవాడు, ఇవాళ నుంచి ఇద్దరు కలిసి బాధేస్తారా ఏటా? ఆ రోజు నా వల్ల ఫస్ట్ నైట్ జరగలేదు, ఈ రోజు ఫుల్ గా కొట్టి ఫస్ట్ నైట్ చేసుకుందా. ఏంటే ఇందాక ఇక్కడ బాటిల్ అయిపోయింది కదా, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది? అది క్వార్టర్ హాఫ్ బోనస్ అండి. తాగురా నా రంగా, తాగురా తాగు. ఇంకా కొంచెం నా బుజ్జి, నా చిట్టి కాదు, మీకోసమే నేను జోడా కలిపానండి, ఏమీ కాదు, తాగరా. నా బంగారు నా రాజా, తాగు నాన్న, ఏమీ అవ్వదు, బాగా తాగు. కొంచెం తాగరా. ఏం చేయబోతుందండి? సంథింగ్ స్పెషల్ లాగా ఉంది, చూద్దామా? చేతులు కట్టేసి తాగించాలనుకుంటున్నావా? కాదు నాన్న, తాగడం మానిపించడానికి. తాగడం మానిపిస్తావా? అదేలాగా చూసావా? ఎలక చెల్లి లోపలికి వెళ్ళి చెల్లి. ఎలా ఉంది బాగుందా? ఎలా ఉంది? నువ్వేం బాబు బాబు తీయనంటే నీ దండం పెడతానే, తేలిక తీసుకురే. తేలిక తీసుకురే, నీకు దండం పెడతాను, వదిలేవే. ఇంకా ఎప్పుడైనా తాగుతావా? అమ్మా నాన్నని కొడతావా? నన్ను కొడతావా? మర్యాదగా ఉంటావా? ఓకే ఓకే, ఉండు. బయట రావే నా చెల్లి. ఇంకోసారి తాగేవో ఓకేనా? ఇలా చేస్తే మందు మానేస్తాడని తెలుసుంటే ఈ ఎలకేం కర్మ, ఏకంగా పంచి కొక్కనే తోసేద్దాం. వినపడుతుందండి. రే రారా, ఎంతసేపు వెయిట్ చేయాలి? కంగారు పట్టుగా రెడీ అవుతుంటే అంటే ఏంట్రా ఇది? జాగింగ్. నువ్వు ఎలాగ వచ్చేస్తావు జాగింగ్ కి? మరి ఇంకెలా వస్తారు బాబు? ఇక్కడ చలికి చర్మం పగిలిపోయి మజిల్స్ మంచి ముద్దలే, ఎముకలు పెళ్ళ పెళ్ళ ఇరిగిపోతాయి. రసమాత్గా ఏం అవసరం లేదు కానీ పద. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? దేనికి? అవసరం అయితే అంబులెన్స్ ఫోన్ చేద్దాం. నువ్వు ఓవర్ చేయకరా. అలాగే జాగింగ్ చేద్దాం. ఏంట్రా డ్రెస్? ఎందుకు నవ్వుతున్నావు? ఇలాంటి డ్రెస్ ఎవరు వేసుకుంటారో తెలుసా? తెలుసు, మన ఊర్లో డెకోరేట్లు దొంగతనం చేయడానికి వేసుకుంటారు. నువ్వు అంతవరకే డెవలప్ అయ్యావు. పద పద. వెళ్దామా? పర్లేదు వెళ్ళు. వద్దు బాబు, ఇవాళ చాలు.
ఈడెవడరా ఆయిల్ ట్యాంకర్ లో ఉన్నాడా? సునీల్ హాయ్ ఆతి మేరీ సాతి. యారా పందిలో తినేసి ఎద్దులో ఒళ్ళు పెంచేసి జింకలా జాగింగ్ చేస్తే సన్నబడిపోతాను అనుకుంటున్నావా? ఎందుకు రాండి వదిలేవచ్చు కదా. నీకు తెలియదు ఉండరా. నైస్ మీటింగ్ యూ. ఒరే నీకు విషయం తెలుసా? నిన్ను సకానికి కోసి వండితే 10 ఊళ్ళకి బఫే భోజనాల కింద సరిపోతావు. నీకు ఈ ఎక్సర్సైజ్ అయ్యి వర్కౌట్ అవ్వవు కానీ నా మాటిలో రొప్పం తీసుకుని సైడ్ చెక్ చేసుకో. ఒక మాదిరిగా రిజల్ట్ ఉంటుంది ప్లీజ్. నేను శ్రీహరికోట రాకెట్ సెంటర్ లో 5 years వర్క్ చేశాను. నువ్వు ఇక డెకాట్ లో తయారక్కర్లేదు, రోజు ఇలాగే జాగింగ్ వెళ్ళిపోవచ్చు. అవును రే, నీ జాబ్ అని కొంచెం డిస్లొకేట్ అయినట్లేదు. Sir, the doctor will be here any moment. ఏమోరా. Hey, don't worry. I'm a specialist doctor. I'm not an enemy. Just a friend for you. Nurse, bring him in. Yes, doctor. ఇంకోటి ఆర్డర్ దగ్గర తీసుకెళ్ళరా. ఈ సైడ్ కొడితే మా ఇంట్లో భోజనాలు ఎట్టేస్తారా? పర్లేదులేరా. అవునరా, ఈ సైడ్ గ్యారంటీ చంపేస్తాడరా. తీసుకెళ్తున్నాడా? ఎవరు బేకాడ గులాబ్ సింగ్ చెప్పు. ఇంకా రాలేదనుకుంటాను. పిల్లోండ్రా చాలగాని అన్నా నేనే అన్నా. నువ్వా? చూడు అవ్వ, నిన్ను కొట్టడానికి గర్ర అవసరం మారా? ఏందిరా మా ఏరియాకొచ్చి మా పొరని కొట్టినంట? అంటే వాడు అమ్మాయిని టీచ్ చేసిండన్నా. టీచ్ చేస్తాడు, రేప్ చేస్తాడు. అయితే అని కొడతాడు. తప్పు కదన్నా. తప్ప అదే నీకు చెల్లెలే తాదరా? జానంతలో పెద్ద హీరో అనుకుంటున్నారు. అన్న వద్దన్నా, కాలేజీలో కూడా వద్దన్నా. కాలేజ్ లో కూడా అయితే బయట చూసుకుందాం రా. ఏమనుకుంటున్నావు? నేనే గులాబ్ సింగ్, సిటీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. అర్జెంట్గా పంపించండి. మాట్లాడుతున్నాను కదా. వీళ్ళని తీసుకెళ్ళి పోరా పో. ఏంటా చూపేట్రా? ఏంట్రా చూపు? ఏంద్రా కొంచెం ఎక్కువైనట్టుంది. సారీ అన్నా, సూపర్ యాక్టింగ్ అన్నా. ఈ దెబ్బతో నేను స్టూడెంట్ దానికి ఫిక్స్ అయిపోవచ్చన్నా. అన్న మళ్ళీ అవసరం అయితే పిలుస్తాన్నా. ఇదిగో అన్న 10,000. 10,000 ఎక్కువైంది అన్న, పర్లేదు ఉంచుకో అన్న. ఎక్కువైంది బే. నువ్వు కొట్టిన తొట్టి దెబ్బలు తిని ఎఫెక్ట్ గా పడిపోయినందుకు 10,000 కాదురా, ఇంకో 10,000. ఇంకోసారి ఈ కాలేజీ వైపు కన్నెత్తి చూస్తే కాలెత్తి కొడతా. పొండిరా. మీకు నేనున్నా, మీకేం భయం లేదు. సిటీకి అన్న, సిటీ కాలేజీకి నేను. మీకే ప్రాబ్లం వచ్చినా ఈ గులాబ్ సింగ్ ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. వెళ్ళండి, ఎవరి క్లాసు కాలేదండి. ఏం ఫైట్ చేసావన్నా? యాక్షన్ సినిమా చూసినట్టుంది. యాక్షనే కదరా. యాక్షన్ ఏంటి? అదే అదే యాక్షన్ సినిమా ఫైట్ లో కూడా ఇంత ఒరిజినల్ చేయరు అంటున్నా. 10,000 పోయినా ఇలాంటి ఫైట్ మాత్రం చూడలేమన్నా. 10,000 అంటే 20,000 పోతే 20,000? అదే అదే ఎన్ని వేలు పోసినా ఇలాంటి ఫైట్ ఎవరు చేయలేరు, మీరు చూడలేరు అంటున్నా. చేయలేదే. అది ఫైట్ లో ఇక్కడ పడిపోయి ఉంటది, వెళ్ళి వెతకండి. అలాగే వెళ్ళండి. సెల్లు నేను తీసుకుంటా. 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 తమ్ముడు తీసుకో. ఆ లుక్కు లేదువా? చూసావు కదా మన పవర్ ఏందో. 10,000? ఏ 10,000? చైన్ కూడా. అప్పుడు చీకట్లో బాణం వేసినావు కదా. నా సెల్లో సిమ్మే లేదు. నీ తెలవదు అనుకుంటా, మా వెనకపోంటే అన్న ఉన్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. ఈ విషయం ఎలా కనిపెట్టావన్నా? చీకట్లో బాణం వేసే తమ్ముడు. ఈ చోటు కొద్ది జాగ్రత్తగా ఉండాలి.